ఆర్ఎస్ తెలుగు ఛానల్కి స్వాగతం. పిల్లలు, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీరందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. పిల్లలు, ఈ వీడియో ద్వారా ఇందాక మీరు థంబ్నెయిల్లో చూసినట్టుగానే ఈ గుణింతపు గుర్తులు ఈ వీడియో వినడం ద్వారా మీరు అర్థం చేసుకోవడం ద్వారా తెలుగు రాయడం చదవడం ఒక 60% మీకు వచ్చినట్టే. అది ఎలాగో ఈ వీడియోని పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు ఏం అర్థమైందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను వివరించడానికి ట్రై చేస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడగలరు. ఒకవేళ మీకు ఇది యూజ్ఫుల్ అనిపిస్తే అవసరమైన వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ నేను గుణింతపు గుర్తులు కొన్ని రాశాను. గుణింతపు గుర్తులు. మరి ఈ గుణింతపు గుర్తుల వలన ఉపయోగం ఏంటి? ఇక్కడ ఈ గుణింతపు గుర్తులకి ఈ అచ్చులని ఎందుకు ఇవ్వడం జరిగింది? ఎప్పుడైనా ఆలోచించారా? మరి ఇదేమో తలకట్టు, దీర్ఘం, గుడి దీర్ఘం, కొమ్ము దీర్ఘం, రుత్వం దీర్ఘం, ఏత్వం దీర్ఘం, ఐత్వం, ఓత్వం దీర్ఘం, ఔత్వం, సున్నా విసర్గ. మరి ఈ ఆకి ఈ తలకట్టుకు ఉన్న సంబంధం ఏంటి? మరి ఆ దీర్ఘం, ఇలా వీటికి గల సంబంధం ఏంటి? ఎందుకు ఈ అచ్చులకి ఈ గుర్తులను రాయడం జరిగింది? అది ఒక్కటి గనక మీకు అర్థమైతే మీకు తెలుగు రాయడం చదవడం చాలా ఈజీ అయిపోతుంది. మరి జాగ్రత్తగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మనము గుణింతాలని రాసుకుంటాం. కా కి కీ కు ఇలాగే రాస్తాం కదా. మరి ఈ తలకట్టు కాకి ఇక్కడ తలకట్టు ఉండడం వలన ఈ కా అని పలికినప్పుడు ఇక్కడ వచ్చే శబ్దం ఏంటి గమనించండి. కా కా అన్నప్పుడు ఏ శబ్దం వస్తుంది మనకి? ఆ అనే శబ్దం వస్తుంది. ఇక్కడ కా దీర్ఘం పెట్టాము. ఇక్కడ కాకి దీర్ఘం. ఈ దీర్ఘం రాయడం వలన దీని శబ్దం ఎలా మారిపోయింది? కా అంటే ఆ అనేది శబ్దం వచ్చింది. తర్వాత కి ఇక్కడ కాకి గుడి ఇవ్వడం వలన ఇది శబ్దం ఏ విధంగా మారింది? కి అంటే ఈ అనే శబ్దం వచ్చింది. ఇక్కడ కీ ఈ కు ఊ ఇక్కడ కు అన్నప్పుడు ఊ అనే శబ్దం వస్తుంది. కు అంటే ఊ. క్రు అన్నప్పుడు రు అనే శబ్దం వస్తుంది. అలాగే క్రూ రు. కే అన్నప్పుడు అందులో ఏ అనే శబ్దం వస్తుంది. గమనిస్తున్నారు కదా పిల్లలు? అర్థమవుతుంది కదా? అలాగే కే అన్నప్పుడు ఏ అనే శబ్దం వస్తుంది. ఐ కో ఓ కౌ ఔ కం కహ ఆహా. ఇప్పుడు అర్థమైంది కదా? అంటే ఈ అచ్చుల యొక్క శబ్దము మనం ఈ గుణింతాలలో చూడడం జరుగుతుంది. అవునా? ఏ గుణింతానికైనా ఇదే శబ్దం వస్తుంది. గా చూడండి. గా గి గీ గు గు గ్రు గే గై గో గౌ గం గహ. ఏ గుణింతాన్ని చదివినా అందులో వచ్చేటువంటి శబ్దము ఏముంటుంది? అచ్చుల శబ్దమే ఉంటుంది. ఈ విధంగా మనము
ఈ అచ్చుల యొక్క శబ్దాన్ని బట్టి మనము గుర్తులని గుర్తుపట్టడం జరుగుతుంది. మరి పదాలను రాసేటప్పుడు మనకి కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఇలా ఏత్వం వస్తుందా ఓత్వం వస్తుందా అని కన్ఫ్యూజ్ అవుతుంటాం. కాకి ఓత్వం ఇస్తే కేనా కోనా అని కొంతమంది పిల్లలు చాలా ఇబ్బంది పడుతుంటారు. కాకు కొమ్మిస్తే కూనా కీనా అని ఆలోచిస్తూ ఉంటారు. అది మీ దగ్గర ఉన్న అలవాటు పోవాలి అంటే ఒక చిన్న ట్రిక్ ఏంటంటే, ఇందాక మనము కీ అన్నాం అనుకోండి, చి అన్నాం, అందులో ఏ శబ్దం వచ్చింది? చి అన్నప్పుడు ఈ అనే శబ్దం వచ్చిందా? ఈ అనే శబ్దం వచ్చింది. మరి ఈ అంటే ఇక్కడ ఏం గుర్తుంది? గుడి, అవునా? అంటే చాకి గుడి. చి. చో అన్నాం, చో అన్నప్పుడు అందులో ఏ అచ్చు శబ్దం వినిపిస్తుంది? మనకి ఇక్కడ అచ్చులన్నీ రాసుకున్నాం కదా, ఇందులో ఏ అచ్చు శబ్దం వినబడుతుంది? చో అన్నప్పుడు ఓ అనే శబ్దం వినిపిస్తుంది కదా. అప్పుడు ఏం రాయాలి? ఓత్వం రాయాలి. మరి ఓ అంటే ఏం గుర్తు పెట్టుకున్నాం మనం ఇక్కడ? ఓత్వం. కాబట్టి ఏమొస్తుంది? ఓత్వం వస్తుంది. అర్థమవుతుంది కదా. ఉదాహరణకి నే ఉంది, నే అన్నప్పుడు అందులో ఏ అచ్చు శబ్దం వినబడింది మీకు? వెరీ గుడ్, ఏ అనే శబ్దం వినబడింది. మరి ఏ అంటే గుర్తేంటి? ఏత్వం దీర్ఘం. కాబట్టి నాకు ఏం రాయాలి? ఏత్వం దీర్ఘం. అలాగే తూ ఉంది, తూ అందులో ఏ అచ్చు శబ్దం వినబడింది మీకు? వెరీ గుడ్, ఊ అనే శబ్దం వినబడుతుంది. తూ, అవునా? మరి అందులో ఉన్న అచ్చు గుర్తేంటి? కొమ్ము. కాబట్టి మనము తాకు ఏం రాయాలి? కొమ్ము, తూ. దీర్ఘం తీస్తేనేమో ఊ అనే శబ్దం వస్తుంది. తూ అన్నప్పుడు ఊ, కొమ్ము దీర్ఘం రాస్తాం. అర్థమవుతుంది కదా. కై అంటే ఐ అనే శబ్దం వినిపిస్తుంది. అప్పుడు మనం ఏం రాస్తాము? కాకి ఐత్వం, కై. ఈ విధంగా మనము ఈ అచ్చుల యొక్క శబ్దాలని బట్టి గుణింతపు గుర్తులని రాయవచ్చు. ఈ గుణింతపు గుర్తులు ఒక్కటి గనక మనము ఈజీగా రాయగలిగితే ద్విత్వాక్షర పదాలలో కానీ సంయుక్తాక్షర పదాలలో కానీ మనము రాయడానికి చాలా సులభమైపోతుంది. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇది ఒక్కటి మీరు అర్థం చేసుకోవాలి. ఏ అక్షరాన్ని పలికినప్పుడు ఏ శబ్దం వినబడుతుంది మనకి? ది ఉంది, ది అన్నప్పుడు అందులో ఈ అనే శబ్దం వచ్చింది. ఈ అనగానే మనకి తక్కువ ఏం గుర్తు రావాలి? గుడి. ఈ అనే శబ్దం రాగానే మన మైండ్లోకి రావాలి ఈ యొక్క గుర్తు ఇది అని. లా ఉంది, లా అన్నప్పుడు ఆ అనే శబ్దం వినిపిస్తుంది. అప్పుడు ఏం రావాలి దానికి? దీర్ఘం, లా అనగానే. అంటే మనం ఒక అక్షరాన్ని పలికినాము అంటే ఆ అక్షరం యొక్క శబ్దము మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఐడెంటిఫై చేసినాము అంటే దాని యొక్క గుర్తేంటో తొందరగా గుర్తుపట్టగలగాలి. అంటే మీరేం చేయాలి? చదవడం ఆ తలకట్టు, ఆ దీర్ఘం, ఈ గుడి, ఈ గుడి దీర్ఘం, ఈ విధంగా చదవడం ప్రాక్టీస్ చేయాలి. రాయడం కానీ చదవడం కానీ. ఇది ఒక్కసారి కనుక మీకు పర్ఫెక్ట్గా వచ్చింది అంటే తెలుగు చాలా ఈజీగా రాయొచ్చు. ఇన్నిసార్లు నేను ఈజీగా రాయొచ్చు అని చెప్తున్నాను అంటేనే మీరు అర్థం చేసుకోవాలి. ఒక్కసారి నేను చెప్పినట్టుగా మీరు ట్రై చేయండి. మీరు సొంతంగా కొన్ని అక్షరాలను ఆలోచించి వస్తుందా లేదా, నేను ఐడెంటిఫై చేస్తున్నానా లేదా, అందులో ఏ అచ్చు శబ్దం వినబడుతుంది, అర్థమవుతుంది కదండి. ఉదాహరణకి రో ఉంది, రో ఓ అనే శబ్దం వచ్చింది అనగానే మనకి ఓ అనే శబ్దం వస్తుంది అంటే ఓ అనగానే ఓకి గుర్తేమిటి? ఓత్వం దీర్ఘం, అంటే రో. ఈ విధంగా ఇంకా కొన్ని అక్షరాలని చూద్దాం. జీ ఉంది, జీ అందులో ఏ శబ్దం వినబడింది మనకి?
ఈ ఈ అనే శబ్దం వినబడింది కదా. మరి అప్పుడు దానికి గుర్తేంటి? గుడి దీర్ఘం. అంటే మనం అప్పుడు ఏం రాసుకోవచ్చు? గుడి దీర్ఘం జీ జీ. అంటే ఈ గుర్తులు గుర్తుపెట్టుకోవాలి, ఈ అచ్చులు గుర్తున్నాయి అంటే దీని గుర్తులు ఆటోమేటిక్గా మనకు గుర్తుకు రావాలి. అలా ఒక్కసారి మనము ప్రాక్టీస్ చేసాము అంటే ఈ అక్షరం పలకగానే మనకి గుర్తు అనేది టక్కున మనకి గుర్తుకొస్తుంది. క్రు 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 రు రు అనే శబ్దం వినబడుతుంది. అప్పుడు ఏం రావాలి దానికి? రూత్వం రూత్వం. అర్థమవుతుంది కదా. టే టే, అందులో ఏ శబ్దం వినబడింది మీకు? టే. వెరీ గుడ్, ఏ అనే శబ్దం వినబడింది. మరి ఏ అనగానే ఏత్వం దీర్ఘం టే. ఈ విధంగా ఆ అచ్చుల యొక్క శబ్దాన్ని బట్టి దాని గుర్తులని ఇక్కడ రాయవచ్చు. అర్థమైంది కదా పిల్లలు. ఈ విధంగా మరొక వీడియోలో కొన్ని పదాలని రాయడానికి ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనము ఈ అచ్చుల యొక్క గుర్తులతోని కొన్ని పదాలని గనక రాస్తే మీకు ఇంకా కొంచెం సులభంగా అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటి వరకు ఇవి నేను చెప్పినవి అక్షరాల రూపంలో మీరు ట్రై చేయండి. సొంతంగా మీరు ఏదైనా ఒక అక్షరాన్ని పలికి దాంట్లో ఏం శబ్దం వస్తుంది, ఆ శబ్దానికి ఏం గుర్తు పెట్టాలి, ఆ విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఒకవేళ చాలా కష్టంగా ఉంది లేదా ఈజీగా ఉంది, మీకు ఏది అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియో ద్వారా మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.